2 సంవత్సరాల పాలనలోనే ప్రజలు ఆగ్రహానికి గురవుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి తప్ప సొంతంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రజల సమస్యపై శ్రద్ధ లేకుండా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పని అయిపోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారము ప్రభావము లేదని అన్నారు. ఆదివారం ఎల్లంపేట్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే గుర్తింపు లేని పార్టీకి ఓటు వేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఈటెల పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఈటెల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కాబట్టి సర్పంచ్ స్థాయి ఉన్న గ్రామంలో కూడా 2, 3, 4 మనకు వార్డు మెంబర్లు కౌన్సిలర్ అయింది కాబట్టి నాకు తెలిసే మేరకి ఒక 1000-1200 ఓట్లు ఉండొచ్చు. ఒక్కొక్క కౌన్సిలర్కి ఉండేటువంటి ఓట్ల సంఖ్య 1000, 1100, 1200 ఉంటాయి. కాబట్టి ఆ ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలో ఆ నైపుణ్యం మీకు తెలుసా? మొట్టమొదటి సూచన ఏంటంటే, అందరు చెప్పిన మళ్ళీ నేను అదే చెప్తా ఉన్నా, క్యాండిడేట్ చాలా ఇంపార్టెంట్. ఆ డివిజన్లో గుర్తుపట్టగలిగి, ఆ డివిజన్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండి, ఆ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించగలిగి, రేపు గెలిస్తే మా బిడ్డడు పోలీస్ స్టేషన్ పనింటనో, ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసర్ పనింటనో, మున్సిపాలిటీ ఆఫీస్ పనిలో చేయించగలిగినటువంటి నమ్మకాన్ని కనుక కలిగి ఉంటే తప్పకుండా మనకు గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి సరే కులబలం అక్కడక్కడ కలిసి వస్తుంది. కులబలం లేకపోయినప్పటికీ కూడా పొత్తుల సర్దిలాగా ఉండేవాళ్ళు, అందరి నోట్లో నాలుకలాగా ఉండేవాళ్ళు, ప్రజలు మెచ్చిన నాయకులుగా ఉండేవాళ్ళు ఉంటే కూడా తప్పకుండా ఇవన్నీ చూడకుండా గెలిపించేది ఆస్కారం. మూడవది, ఇవాళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతను విక్రమ్ చెప్పిండు, ఇదంతా డబ్బుమయ చేసింది. లీడర్లు అంటే ప్రజల మధ్యలో ఉండి ఎప్పుడు సర్పంచ్ కావాలి, ఓ కౌన్సిలర్ కావాలి, ఎంపీటీసీ కావాలి చెప్పి వెళ్తే పనిచేస్తారు. ఆ 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా ఎత్తిన జెండా దించకుండా, కడువ మార్చుకోకుండా, పార్టీలు మారకుండా, ఏదో ఒకనాడు ఒక సర్పంచ్ కాకపోతున్నా, ఒక ఎంపీటీసీ కాకపోతున్నా, ఒక కౌన్సిలర్ కాకపోతున్నా అని చెప్పి కార్యకర్తలకి పైసలు వల్ల వచ్చి, డబ్బులున్న వాళ్ళు వచ్చి ఓటుకు 2000, 3000 రూపాయలు ఇచ్చి ఇవాళ నిజమైన కార్యకర్తలు, నిజమైన నాయకులు గెలవకుండా చూసేటువంటి దుర్మార్గ ప్రయత్నం సాగింది ఇక్కడ అని చెప్పి ఇందులో చెప్తుంది. జనరల్గా దేనైనా కొనుక్కోవచ్చు, అంగట్లో పోయి ఒక సరుకులు కొనుక్కోవచ్చు, కానీ కొనుక్కోలేంది ఆత్మగౌరవాన్ని. ఆత్మగౌరవం ఎవరు కొనుక్కోలేడు, హక్కు ఎవరు కొనుక్కోలేడు. ఇది మన హక్కు. మన ఓటు కరిగిపోయేది కాదు, అది అరిగిపోయేది కాదు. ఎన్నిసార్లైనా మనకు అవసరం ఉన్నప్పుడు కౌన్సిల్ స్థాయికి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు మనం ఓటేస్తాం. ఆ ఓటుకు ఒకటేసా కదా అన్నట్టు ఉండదు. కాబట్టి నిజమైన కార్యకర్తల, ప్రజల ఆశీర్వాదం పొందిన నాయకులను ఓడించడానికి చేస్తున్నటువంటి దుర్మార్గంగా కుట్ర ఇక్కడ పెద్ద ఎత్తున కొనసాగింది. దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నడం వాస్తవం. వీటిని తట్టుకోగలిగే, ఛేదించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే, మళ్ళీ నిలబడ్డ అభ్యర్థితో పాటుగా మన కార్యకర్తలు కనుక ఐక్యంగా ఉండగలిగితే, నిలబడ్డ అభ్యర్థికి ఎంత పేరు ఉంటుందో, ఎంత గెలవాలనే తపన ఉంటుందో, పార్టీ కార్యకర్తలుగా, అభ్యర్థితో ఉన్నటువంటి కార్యకర్తలుగా అంత కమిటెడ్గా ఉంటే
గెలుపును ఎవడు ఆపని అనేది నా వ్యక్తిగత. అందువల్ల అన్ని వేళలలో అన్ని సందర్భాల్లో పైసలే గెలిపించేటువంటి భావన నేను నమ్మేటువంటిది కాదు. కాబట్టి దయచేసి మనం అటు కొట్టుకోకుండా మంచి అభ్యర్థి, పైసలు లేకపోయినా వాళ్ళు కానీ మంచి అభ్యర్థిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి.